ఆయన్ను ఓడించటానికి సొంత పార్టీ నాయకులే శాయశక్తులా ప్రయత్నించారా? ఉద్యోగులు, టీచర్లు, తటస్థ ఓటర్ల వల్లే తాను గెలిచానని, లేదంటే ఓడిపోయేవాడిని అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేనికి సంకేతం? ఓ సభలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు నియోజకవర్గంలో రచ్చ చేస్తూ ఉంటే, అవును అదే నిజమని కేడర్ అనుకుంటోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? అసలెందుకు ఆయన అలా మాట్లాడారు? నిజంగానే ఆయన్ను వెన్నుపోటు పొడవాలని అనుకున్న నేతలు సొంత పార్టీలోనే ఉన్నారా? లెట్స్ వాచ్. రాజా నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఓ నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం జిల్లాలో చేరింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. రాజకీయ యుద్ధాలకు, వెన్నుపోటు యుద్ధాలకు పేరు మోసిన ప్రాంతం. పూర్వాశ్రమంలో ఉణుకూరు నియోజకవర్గంగా ఉండేది. 2009లో పునర్విభజనతో రాజా నియోజకవర్గంగా అవతరించింది. జనరల్ స్థానం కాస్త ఎస్సీ కావడంతో ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య యుద్ధం కాస్త తగ్గిన టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు పేరు మోసిందిగా మారిందట. ఇక్కడ జరుగుతున్న తంతంతా ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలిపినా ఎన్నికల తర్వాతే అని చెప్పారట. ఇక చిన్నబాబు వెన్నుపోటు లిస్టు ఇవ్వమని అడగడంతో రాజాం నియోజకవర్గంలో టీడీపీ వెన్నుపోటుదారుల లిస్టు వెళ్లిందట. దాంతో తన ఓటమికి కారణం సొంత పార్టీలోనే ఉన్నారంటూ కొండ్రు మురళి బహిరంగంగానే కామెంట్ చేశారు. నన్ను ఓడించడానికి సొంత పార్టీ నాయకులే శాయశక్తులా ప్రయత్నించారంటూ ఎమ్మెల్యే కొండ్రు మురళి ఓ సభలో అన్నారు. ఉద్యోగులు, టీచర్లు, తటస్థ ఓటర్ల వల్లే తాను గెలిచానని, లేదంటే ఓడిపోయేవాణ్ణని అంటూ ఆ నేత చేసిన కామెంట్స్ ఇప్పుడు నియోజకవర్గంలో దుమారం రేపుతున్నాయి. తనకు సన్మానం చేసిన ఉద్యోగులు, టీచర్ల సభలో ఈ మాటల తూటాలు విన్న తెలుగు తమ్ముళ్లతో పాటు కూటమి సభ్యులు కూడా అవును అదే నిజం అంటున్నారట. ఒక్కసారిగా వెన్నుపోటుదారులతో పాటు జిల్లావాసులు ఉలిక్కి పడుతున్నారట. రాజాం నియోజకవర్గంలో టీ షాపుల వద్ద, టిఫిన్ సెంటర్ల వద్ద, గ్రామీణ ప్రాంతాల్లో రచ్చబండ వద్ద ఇదే టాక్ వినిపిస్తోందట. 2024 ఎన్నికల్లో కొండ్రు మురళీమోహన్ కు 94,385 ఓట్లు రాగా 20,722 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో 2,27,503 మంది ఓటర్లు ఉంటే ఓటింగ్లో 1,70,146 మంది ఓటర్లు మాత్రమే పాల్గొన్నారు. అంటే కొండ్రు మురళీమోహన్ కు ఓటు వేయకుండా కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకున్నారని, అందుకే ఓటింగ్ తగ్గిందనే వాదన తెర మీదకు వచ్చిందట. లేదంటే తాను 40,000 ఓట్లతో గెలిచేవాణ్ణని కొండ్రు మురళి బాహటంగానే రాజ్యాంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. అయితే ఎమ్మెల్యే ఊరికే అలా కామెంట్ చేయలేదన్న వాదన వినిపిస్తోంది. తనకు మెజారిటీ తగ్గడంపై పోస్ట్ మార్టం చేశాకే అలా మాట్లాడారన్న గుసగుసలు వినిపిస్తున్నాయట. నిన్న మొన్నటిదాకా కూటమి సభ్యులంతా కలిసి పోస్ట్ మార్టం చేయగా 4 మండలాలైన సంతకవిటి, రాజాం, రేగిడి, వంగర మండలాల్లో ఓట్లు తగ్గినట్టు తెలిసిందట. ముఖ్యంగా రేగిడి మండలంలో అత్యల్పంగా 1,200 ఓట్లు మాత్రమే ఆధిక్యత రావడం పట్ల అక్కడ ఉన్న టీడీపీ నాయకుల్ని వెలివేయాలంటూ 3 మండలాల నాయకులు తీర్మానం కూడా చేశారట. దీనికి జనసేన, బీజేపీ నేతలు కూడా వంతపాడుతున్నారట. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు 28%, దళితులు 29%, ఆర్యవైశ్య 16%, ఇతరత్ర సామాజిక వర్గాలు ఓటర్లుగా ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి దళితుల ఓట్లను ఆర్యవైశ్య, ఇతర సామాజిక వర్గాల నేతల ద్వారా ఓ పద్ధతి ప్రకారం ఎక్కడ ఓట్లు తీసేయకుండా పక్కా ప్రణాళికతో ఓటర్ లిస్టులో ఉండేలా చూడటమే కొండ్రు విజయానికి కారణమైందట. ఇదంతా రాజాం, సంతకవిటి, వంగర మండలాల్లో మాత్రమే జరిగింది. కానీ రేగిడిలో చాలా మంది కూటమి సభ్యుల ఓట్లు మిస్ అయ్యాయి. దీనిపై రాద్ధాంతం చేసిన నో యూజ్ అట. రేగిడి మండలంలో కిమిడి రామకృష్ణ నాయుడు, కిమిడి గణపతిరావు, కిమిడి వినయ్, రవిబాబుల వల్లనే కొండ్రు మురళికి ఓట్లు తగ్గాయనే టాక్ వినిపిస్తోందట. వీరంతా ఓటింగుకు ముందు రోజు 4 మండలాలకు చెందిన టీడీపీ నాయకులతో మీటింగ్ పెట్టి వైసీపీకి ఓటింగ్ వేయమని చెప్పారనే టాక్ అప్పట్లో వైరల్ అయింది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రతిభా భారతి ఓటమికి, 2019లో కొండ్రు ఓటమికి ఈ కిమిడి సోదరుల వెన్నుపోటేనని అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది కూడా. అది నిజమని డైరెక్ట్ గా నేడు కొండ్రు బహిరంగ సభలో అనడం ఇప్పుడు నియోజకవర్గంలోనే కాకుండా అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం జిల్లాల కూటమి సభ్యుల్లో చర్చకు దారితీసిందట. పీకే టీం, వైసీపీ నేతలు కూడా తాయిలాలు ఇస్తామని కూడా వీరికి ఆశ చూపారనే వాదన కూడా జిల్లాలోని టీడీపీ క్యాడర్లో ఉందట. ముఖ్యంగా ఈ నియోజకవర్గం కిమిడి కళా వెంకట్రావుకు పెట్టని కోట. కిమిడికి కొండ్రుకు అస్సలు పడటం లేదని పబ్లిక్ టాక్. కొండ్రు ఎన్నిసార్లు వెళ్లినా ఆయన ఆహా అలాగా అంటూ తప్పుకోవడం జగమెరిగిన సత్యమే. లోకేష్ వచ్చినప్పుడు, చంద్రబాబు వచ్చినప్పుడు కనీసం బహిరంగ సభకు కూడా రాలేదు కిమిడి. రాజ్యంలోనే ఉంటున్నా రాలేదట. స్వయంగా లోకేష్ యువగళంలో కిమిడి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇద్దరిని చేయి కలిపారు. అదే రోజు జరిగిన బహిరంగ సభకు కిమిడి డుమ్మా కొట్టారు. ఈయనతో పాటు ఇతని ఇద్దరు సోదరులు కూడా డుమ్మా కొట్టడంతో ఇక కొండ్రు తనదైన శైలిలో ముందుకు
ఓడిపోయి గెలుపుకు బాటలు వేసుకున్నారని విశ్లేషకుల మాట. ప్రతి ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో 80% పైగా ఓటింగ్ జరిగేది. కానీ ఈసారి అత్యల్పంగా 74%తో ఆగిపోవడంతో గెలిచిన నేత కూడా ఫలితాలపై పోస్టు మార్టం చేశారు. రిపోర్టులో ఆయన అనుకున్నదే నిజమని తేలిందట. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వెన్నుపోటుదారులకు శిక్ష తప్పదని అధినేత తెలపడంతో వివరాలు బయటకు తీస్తున్నారట. ఇక పార్టీలో ప్రక్షాళన రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందించేందుకు దోహదపడుతుందని, వెన్నుపోటుదారుల్ని గుర్తించి పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలపడుతుందని అంటున్నారట. చూద్దాం మరి అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో.